నేను మీ బాణారెడ్డప్పాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది శారీరక సంబంధంలో ఆనందం. 7వ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడి సంబంధము చారము కలవడం దృష్టి కలిగిన పూర్తి ఆనందం కలుగుతుంది. అయితే 2 శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నను లేదా మిథునంలో ఉన్నను పై తెలిపిన స్థితి ఏర్పడుతుంది. శుక్రుడు ఎన్నో స్థానాధిపతి అయినా కానీ స్వక్షేత్రంలో కానీ లేదా మిథునంలో కానీ ఉంటే పైన తెలిపిన స్థితే ఇలా కూడా కలుగుతుంది. అయితే పలు స్త్రీలతో సంపర్కం, పలు స్త్రీలు అంటే చాలా మంది స్త్రీలతో సంపర్కం ఎవరికి ఉంటుంది? శుక్రుడు మరియు కుజుడు పరివర్తనం అయితే, పరివర్తనం అంటే ఏంటి? ఆయన ఇంట్లోకైనా ఈయనింట్లోకి ఆయన వెళ్ళడమే పరివర్తనం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి పరివర్తనం అని అనుకున్నాం కదా. ఇప్పుడు శుక్రుడు ఇల్లు ఇది వృషభం, ఇది కుజుడు ఇల్లు. ఈయన పోయి ఈయనింట్లోకి ఉంటే కుజుడు ఎక్కడ ఉంది, శుక్రుడు ఎక్కడ ఉంటే, ఇది కూడా దేనికి సంబంధిస్తుంది? పలు స్త్రీలతో సంపర్కం చేయడానికి సంబంధిస్తుంది. అంటే పురుషుడికి ఈ విధంగా ఉంటే పలు స్త్రీలతో సంపర్కం అనేది జరుగుతుంది. అదే స్త్రీకి ఇలా ఉంటే పలు పురుషులతో సంపర్కం అనేది జరుగుతుంది అనమాట. ఎవరు ఊరికైనా చేయరు కదా, ఏదైనా వాళ్ళ జాతకంలో ఉంటే ఇలా చేస్తారు. ఓకే, 1వ ప్రశ్న. ఇప్పుడు 2 6వ స్థానాధిపతి 8వ లేదా 12వ స్థానంలో నిలిస్తే అది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది 1 అనుకున్నాం. 6వ స్థానాధిపతి ఎవరు? బుధుడు. ఈయన 12లో నిలిచినాడు అనుకున్నాం అక్కడ బుధుడు. ఇది కూడా ఆ విధంగా ఉంటుంది. లేదా 8వ స్థానంలో నిలిచినా కూడా, 8లో అంటే ఇక్కడ బుధుడు ఇక్కడ ఉన్నా కూడా ఈ ఫలితమే ఉంటుంది, స్త్రీకైనా పురుషులకైనా. ఇది ఒక 2వ రకం. 2వ రకంలో ఈ ఫలితం అనేది ఉంటుంది. ఏదైనా 3వ రకంలో చూద్దాం. 4వ స్థానంలో శని మరియు రాహువు లేదా కేతువు అమరిన, ఇప్పుడు లగ్నం ఏదైనప్పటికీ, ఉదాహరణ లగ్నం ఇదే అనుకున్నాం, 4వ స్థానం ఇది, శని రాహువు ఒకే రాశిలో అంతే కేంద్రాలలో ఉంటే, 4లో కానీ 7లో కానీ 10లో కానీ ఉంటే ఈ ఫలితం అనేది ఉండవచ్చు. మనకు 4లో మాత్రమే ఇచ్చారు, ఇది కేంద్ర స్థానం కాబట్టి మనం అలా ఊహించుకోవచ్చు. రాహువు కాకుండా కేతు ఉన్నా కూడా అదే ఫలితం. రాహుకేతువులు ఒకే తావలో ఉంటారు కాబట్టి ఇది ఒక 3వ రకంలో ఈ విధంగా స్త్రీకైనా పురుషులకైనా పలు స్త్రీలతో కానీ పలు పురుషులతో కానీ సంపర్కం అనేది ఈ విధంగా ఉంటుంది. బుధుడు శుక్రుడు మరియు లగ్నాధిపతి కలిసి 7, 8 స్థానంలో నిలిచిన బుధుడు శుక్రుడు మరియు లగ్నాధిపతి. ఇప్పుడు ఇది తీసుకున్నాం లగ్నం. బుధుడు ఎవరు? ఈయన బుధుడు. శుక్రుడు ఎవరు? కుటుంబ స్థానాధిపతి, సహోదర స్థానాధిపతి, లేదంటే 6వ స్థానాధిపతి కూడా మనం బుధుడుగా తీసుకున్నాం. ఇంకా లగ్నాధిపతి ఎవరు? కుజుడు. ఓకే, బుధుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు కలిసి ఎక్కడ ఉండాలా? 7 లేదా 8వ స్థానంలో. 7 అంటే ఏది? ఇక్కడ. ఇక్కడ వచ్చి కుజుడు, శుక్రుడు, బుధుడు ఉన్నా కూడా అదే 8వ స్థానంలో. ఎక్కడ ఉన్నా కూడా 1, 2, 3, 4, 5, 6, 7 8లో ఉంటే కూడా కుజుడు, బుధుడు, శుక్రుడు ఎట్లున్నా కూడా ఇదే ఫలితమని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇంకా లగ్నాధిపతి 7వ స్థానాధిపతి పరివర్తనమైన మొదలగు గ్రహంలో అమెరికాలో పలు స్త్రీలతో సంపర్కం కలిగి ఉంటారు. లగ్నాధిపతి 7వ స్థానాధిపతి పరివర్తనం కావాలంటే ఈయనింట్లోకి అయినా ఆయన ఇంట్లోకి అయినా రావాలా. అంటే ఇప్పుడు శుక్రుడు ఈయనింట్లో కూర్చోవాలా, కుజుడు వచ్చి ఈయనింట్లో కూర్చోవాలా. ఇది పరివర్తనం అంటారనమాట. ఇట్లా పరివర్తనం అయినా కూడా ఇదే ఫలితం అనేది వర్తిస్తుంది. అంటే స్త్రీలకైనా పురుషులకైనా పలు పురుషులతో కానీ పలు స్త్రీలతో కానీ సంపర్కము ఈ విధంగా జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. అయితే కామయామోహం కలిగిన వాడు, కామయామోహం ఏ విధంగా వస్తుంది ఎవరికైనా కూడా? శుక్రుడు లగ్నంలో అమిరి నీచమై, కన్యా లగ్నం, లగ్నంలో శుక్రుడు నీచమే కదా కన్యా లగ్నానికి, శుక్రుడు నీచం. ఓకే, జాతకుడు కామకేలులో మగ దృష్టి కలిగి ఉంటాడు. వీడు కామకేలులో మగ దృష్టిని కలిగి ఉంటాడు అనమాట. అంటే ఎట్లా? కుటుంబ స్థానాధిపతి శుక్రుడే, అలాగే అష్టమ స్థానాధిపతి కూడా, 9వ స్థానాధిపతి కూడా శుక్రుడే, 7, 8, 9వ స్థానాధిపతి కూడా శుక్రుడే. ఆ విధంగా తీసుకొని శుక్రుడు వచ్చి ఈ విధంగా లగ్నంలో నీచమైపోతానే ఈ ఫలితం అనేది మగ దృష్టిలో కామకేలు ఉంటాడు. వీడికేం పని పాట ఉండదు, ఇంకా సంపాదన ఏమి ఉండదు, ఆడవాళ్ళు సుఖపెడుతూ బతుకుతూ ఉంటాడని మనం అనుకోవచ్చు. కొన్ని ఇప్పుడు సీరియల్ తీస్తారు కదా, కొన్ని షార్ట్ ఫిల్మ్లు అంతా, ఆంటీలు సుఖపెట్టేవాళ్ళు, వాళ్ళంతా ఇట్లా జన్మిస్తారు. అందుకనే ఆ విధంగా తయారవుతారు. ఇప్పుడు ఇలాంటివి కూడా మనం
జ్యోతిష్యంలో చెప్పబడి ఉంది. జ్యోతిష్యంలో తెలియదంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఇలాంటివన్నీ చెప్పడానికి లేదు. కానీ క్లాసెస్లో మాత్రమే ఇవి చెప్తాము. కానీ చాలా మందికి అర్థం కాదు ఇది చెప్పినా కూడా. ఎందుకంటే అస్ట్రాలజీ జ్యోతిష్యం బాగా నేర్చుకున్న వాళ్ళు తప్ప ఈ పాయింట్స్ అనేటివి ఎవరికి చెప్పినా కూడా ఏం అర్థం కాదు. అర్థం అవ్వాలంటే వాళ్ళు బాగా దానిపైన పరిశోధన చేసిన వాళ్ళు అయితే కానీ అర్థమవుతుంది. లేకపోతే ఏం తెలియదు. మనం ఏదో చెప్తాం, వాళ్ళు ఏదో వింటారు, అంతే. ఇప్పుడు నాకు కాల్ చేసినా కానీ నా కాల్ నెంబర్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ అన్నీ కూడా ఒకే నెంబరే ఉంటుంది. అయితే మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాట్సాప్లో కూడా ఏదైనా మెసేజ్ పెట్టచ్చు. నేను ఒక వీడియో చేసి మీకు పెడితే 2000 రూపాయలు తీసుకుంటాను. దాంట్లో బేరాలు ఏమి లేవు. మీకు నచ్చితే ఫోన్ చేయండి, లేకపోతే గమనండి. దాంట్లో మళ్ళీ మీరు 1000కి 500కు 1500 ఇస్తావు అట్లా మాట్లాడద్దండి. దయచేసి మాట్లాడద్దండి, ఓకేనా? మా కష్టం కూడా ఒక రోజంతా ఉంటుంది. మీరు ఇచ్చే జీతాల కోసం మేము ఇక్కడ పని చేయట్లేదు. కాకపోతే నేర్పిస్తాం. మీరు ఎన్ని రోజులు కావాలన్నా నేర్చుకుంటే నేర్పిస్తాం. ఓపుకుంటే రండి. 3 days క్లాస్ ఉంటుంది. 3 months కూడా నేర్చుకోండి. బుక్స్ అన్నీ మీకే ఇస్తాం. మీరే బోర్డు పైన వర్క్ అంతా చేయండి, నో ప్రాబ్లం. మేము దగ్గర కూర్చొని నేర్పిస్తాం. కానీ ఓపిక లేవు జనాలకి. నేర్చుకోకూడదు, తెలుసుకోవాలి. ఇమీడియట్గా తెలుసుకునేయాలి. మనకి ఏం జరుగుతుందో తెలుసుకునేయాలి. మనకి అట్టవాళ్ళమో తెలుసుకోవాలి. ఆ గంటలో తెలుసుకోవాలి జీవితం మొత్తం, అంతే. ఇక్కడ 10 సంవత్సరాలు కృషి చేస్తేనే మాకే అంతంత మాత్రం తెలుస్తూ ఉంది. మీరు ఒక గంటలో మొత్తం జీవితాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. 20 నిమిషాలు 10 నిమిషాల్లో జీవితం మొత్తం చెప్పాలి మీకు. ఊరికే అవ్వదు కదా. ఎన్నో పరిశోధన చేస్తే, ఎన్నో బయటికి తీస్తే కానీ అవుతుంది. ఊరికైనా అవ్వదు ఏదైనా ఒక ఫలితం చెప్పాలంటే. కాబట్టి ఎవరు కూడా కానీ అనవసరమైన టాక్స్ అన్నీ వద్దు. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే మాత్రమే నాకు ఫోన్పే 2000 డబ్బులు వేసి తర్వాత కాల్ చేయండి. అనవసరంగా కూడా కాల్ చేయొద్దండి. నా నెంబర్ ఒకే నెంబర్ ఉంటుంది. అది కూడా ఇదే నెంబరే. స్క్రీన్ ప్లేలో ఏది ఉంటే అదే నెంబర్ అనేది వస్తుంది అన్నమాట. నేను మీ బాణాల డబ్బాచారి. నమస్కారం, ఉంటానండి.